నిమిత్తమై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 27వ వచనాన్ని చదువుకుందాం. అపవాదికి చోటియ్యుకుడి చాలండి. ప్రియులరా, ఈ వాక్యం గడిచిన వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. అపవాదికి చోటు ఇయ్యకుడి. ఈ మాట చెప్పింది ఎవరు అంటే, దేవునిలో అనుభవనీయుడు, దేవునిలో ఎంతగానో నలగగొట్టబడిన వారైనటువంటి పౌలు గారు ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, సంఘమా, మీరు అపవాదికి చోటు ఇయ్యకూడదు. సంఘము ఎవరికి చోటు ఇవ్వాలి అంటే దేవునికి చోటు ఇవ్వాలి తప్ప దయ్యానికి సంఘములో చోటు ఉండకూడదు. అది ఉద్దేశించి ఎఫెసు సంఘముతో ఆయన మాట్లాడుతున్నాడు. మీరు అపవాదికి చోటు ఇయ్యవద్దు. ఎందుకు అపవాదికి చోటు ఇయ్యకూడదంటే, వాడి యొక్క ప్రవర్తన విధానము చాలా భయంకరంగా కనబడుతూ ఉంటుంది. అపవాదిని గురించి గడిచిన దినాల్లో మనం నేర్చుకుని ఉన్నాం. అపవాది గారిని మనం వెళ్ళగొట్టాలి. మన దగ్గర వారిని ఉంచుకోవడానికి వీల్లేదు. మనము అపవాది మనలో ఉన్నాడు అని మనకు తెలిసిన తర్వాత మనం చేయవలసిన పని ఏడు తెలుసా? వారిని వెళ్ళగొట్టే పనిలో మనము నిమగ్నమై ఉండాలి. ఎందుకంటే వాక్యంలో కొన్ని మాటలు నేను మీ ఎదుట ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని స్తోత్రం చెల్లిందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8వ వచనాన్ని చదివితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చెయ్యుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి, ఉచితముగా ఇయ్యుడి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన శిష్యులను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు ఏడు తెలుసా? శిష్యులారా, మీరు లోకానికి వెళుతూ ఉన్నారు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమనే బాధ్యత మీ మీద పెట్టాను. కనుక మీరు ఏం చేయాలి చెప్పండి? దయ్యములను వెళ్ళగొట్టాలి. దయ్యాలను వెళ్ళగొట్టకపోతే ఆ దయ్యము కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను ధ్వంసము చేస్తూ ఉంటాడు. కనుక మీరేం చేయాలా? వెళ్ళగొట్టండి. ఎవరిని? దయ్యాలను. ఎందుకు అంటే పౌలు చెబుతున్నాడు 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో, 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనములో ఇలాగ రాయబడి ఉన్నది, నేనేమైనను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచుకుండునట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము. వాక్యం అంటుంది ప్రియులరా, సంగమా, సాతాను తంత్రగొట్టోడు, సాతానుగడు తంత్రగొట్టోడు. కనుక ఆ తంత్రములను మనం ఎరుగని వారము కాదు. సాతానుగడు ఎలాంటోడు మనకు తెలుసు. సాతానుగడి యొక్క లక్షణాలు ఏమిటో మనకు తెలుసు. అందుకనే పౌలు అంటున్నాడు, అపవాదికి చోటు ఇయ్యొద్దు. యేసయ్య అంటున్నాడు, అపవాదిని, దయ్యములను వెళ్ళగొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో కూడా మనం చదివితే, 6:11, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వంగ కవచమును ధరించుకొనుడి. మీకు అర్థమయ్యేటట్లు చెబుతున్నాను. అపవాదికి చోటు ఇవ్వద్దని పౌలు అన్నాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? దయ్యములను వెళ్ళగొట్టండి, అవి మన దగ్గర ఉండటానికి వీలు లేదు అని యేసయ్య అన్నాడు. తర్వాత పౌలు కొరింథీ సంఘముతో ఏమంటున్నాడు? మనము అపవాది తంత్రములను ఎరుగని వారము కాము. మనకు తెలుసు వాడు ఎలాంటోడు తెలుసు, వాడు బుద్ధులు ఏటో తెలుసు, వాడి లక్షణాలు ఏమిటో మనకు తెలుసు. కనుక పౌలు అంటున్నాడు, ఆ అపవాది తంత్రములను ఎదిరించుటకు మనం ఎలా ఉండాలి? శక్తిమంతులముగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు ఎదిరించాలి సాతానుగాన్ని? ఎందుకు వెళ్ళగొట్టాలి అంటే గనుక, కొరింథీ పత్రికలోని 2వ కొరింథీ పత్రిక 11:3లో రాయబడిన మాట ఏదో తెలుసా? సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులు చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను
తొలగిపోవునేమో అని భయపడుచూ ఉన్నాను. ఎదిరించకపోతే, సంగమా, వెళ్ళగొట్టకపోతే వాడు చేసే పని తెలుసా? మనస్సులను చెరిపివేస్తాడట, మనస్సులను పాడు చేస్తాడట, మనస్సులలో గలిబిలిని పుట్టిస్తూ ఉంటాడు. మనస్సులో ఐక్యత కలిగి ఉండడానికి మనస్సులు ఒప్పుకో, ఆ మనస్సులు సమాధానంగా కలిసి ఉండడానికి ఒప్పుకో. ఎందుకు తెలుసా? సాతానగాడు మనస్సులను చెరిపివేస్తూ ఉన్నాడు. ఆ మనస్సు ఎప్పుడైతే చెడిపోయిందో మనిషి కూడా ఏమైపోతుంటాడు చెప్పండి? పాడైపోతూ ఉంటాడు. ఈరోజు మనిషి నడిపించబడ్డ మనస్సును బట్టే కదా. మనస్సు మంచిదైతే మనిషి మంచిగా నడుస్తాడు, మనస్సు చెడ్డదైతే మనిషి చెడుతనంగా బ్రతుకుతూ ఉంటాడు. అందుకని వాక్యం అంటుంది, మీరు సాతాన్ని వెళ్ళగొట్టకపోతే, సాతాన్ని ఎదిరించకపోతే, అపవాదిని మీరు తంత్రములు ఎరగకపోతే, వారిని ఎదిరించడానికి శక్తి మీలో లేకపోతే, వాడు మిమ్మలను పాడు చేసేటంత వరకు కూడా కొనకుడు, నిద్రపోడు. కనుక చాయిస్ మంది. వాడిని వెళ్ళగొడతావా, ఉంచుకుంటావా? ఎదిరిస్తావా, ప్రేమిస్తావా? అర్థమైందా? లేకపోతే వాడు ఏం చేస్తాడు చెప్పండి? పాడు చేసే పని వాడిది, బాగు చేసేది వాడికి చేత కాదు. కొంతమందికి బాగు చేసే పనులు ఉండవు, పాడు చేసే పనులే. అది సాతానుగాడు కూడా ఎప్పడం తెలుసు తప్ప కట్టడం తెలియదు, పడగొట్టడం తెలుసు తప్ప కట్టడం తెలియదు, మనల్ని పాడు చేయడం తప్ప బాగు చేయడం సాతానుగాడికి తెలియదు. కానీ మన దేవునికి బాగు చేయడం తెలుసు, పాడు చేయడం కూడా తెలుసు ఆయన. అందుకనే మిమ్మల్ని గాయపరిచేవాడు నేనే, గాయాలు కట్టువాడును కూడా నేనే, మిమ్మల్ని బ్రతికించేవాడును నేనే, మరణానికి అప్పగించేవాడును కూడా నేనే, మిమ్మల్ని ఆశీర్వదించేవాడును నేనే, శపించేవాడును కూడా నేనే. ఆయనకు రెండు విధాలు తెలుసు. బాగు చేసేవాడు, పాడు చేయగలడు, పాడైపోయిన వాటిని బాగు చేయగలడు ఆయన. కానీ సాతానుగాడి చేతిలో ఉంటే మనం పాడైపోవడం తప్ప బాగవుడంటేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉండవు ప్రియులరా. అందుకనే వాక్యం అంటుంది, వాడు ఏం చేస్తుంది చెప్పండి? మీ మనస్సులను చెరిపివేస్తూ ఉంటాడు. గమనించండి ప్రియులరా, మనసు చెరపబడితే, మనసు వేదనతో ఉంటే నిద్ర పట్టదు, అన్నం మీద మనసు ఉండదు, నీళ్ళ మీద మనసు ఉండదు, మనసు అంతా గలిబిలి చెంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కుమిలిపోతూ ఉంటాం. మనస్సు అంత విలువైనది. ఆ మనస్సును వాడు ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తూ ఉన్నాడు. నీకు మనస్సు అంత లేకుండా చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎదిరించలేకపోయావు, వెళ్ళగొట్టలేకపోయావు, వాడు తంత్రాలు ఏటో గమనించలేకపోయావు. అందుకని వాడు ఏం చేస్తున్నాడు? నీ మనస్సులను చెరిపివేస్తున్నాడు. ఎందుకు చెరిపివేస్తున్నాడు అంటే, మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక అనే మాట. ఏమంటున్నాడు? అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక. వాడికి పాపం తప్ప పుణ్యకార్యాలు చేయడం చేత కాదని మీకు చెప్పాను. కనుక వాడు మనలో ఉంటే మనము కూడా పాపం చేసే పనిలో ఉంటాం తప్ప మంచి చేసే పనులు ఉండవు. అపకారం చేస్తావు తప్ప ఉపకారం చెయ్యవు. అర్థమవుతుందా ప్రియులరా? అందుకనే వాడు మొదటి నుండి ఏం చేస్తున్నాడు చెప్పండి? పాపము చేయుచున్నాడు గనుక. పాపం చేసే ప్రతి వాడు కూడా అపవాది సంబంధి అని వాక్యము సెలవిస్తూ ఉంది. మార్కు సువార్తలో 1వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. మార్కు సువార్త 1:13 ఇలాగ వ్రాయబడి ఉంది. వాక్యం చెబుతుంది ప్రియులరా, ఆయన సాతాను చేత ఏమయ్యాడు? శోధింపబడ్డాడు. మత్తయి సువార్తలో కూడా మాట మనం చదువుతాం 4వ అధ్యాయములో. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడెను 40 దినములు రాత్రింబగళ్ళు కూడా. ఆయన ఏం చేశాడు? ఉపవాసములుండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గమనించండి ప్రియులారా, అపవాదికి ఏ పేరు పెట్టబడిందో తెలుసా? వాక్యములో శోధకుడు, శోధించేవాడు, శోధన.
అంటే రాత్రి పగలు నేను కుదిరిండనేవాడు, నీ మనసు రేపుతూనే ఉంటాడు, నీ మనసును గెలుగుతూనే ఉంటాడు. అండి ఎక్కువ శోధన ఎక్కువైపోతుందండి అంటారు చూసారా. 1-2 సార్లు కాదు, పదే 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 నీ హృదయాన్ని గిల్లుతూ ఉంటాడు, గుచ్చుతూ ఉంటాడు, నొచ్చుకునేటట్లుగా ప్రేరేపిస్తూ ఉంటాడు ప్రియులరా. దాన్ని వాక్యం అంటుంది శోధకుడు. అపవాదికి పెట్టే పేరు తెలుసా? శోధకుడు. మన శోధకుని ఎదిరించకపోతే, వెళ్ళగొట్టకపోతే మనం ఏమవుతుంది చెప్పండి? ఎప్పుడు కూడా ప్రేరేపించబడుతూనే ఉంటాం, శోధించబడుతూనే ఉంటాం. ఎందుకో తెలుసా? మంచి చేయడానికా? మంచి చేయడానికి మనం ప్రేరేపించబడేది, ఎదుటి వానికి ఉపకారం చేయడానిక మనము పదే 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 మనలో మనము ప్రోత్సహించబడేది కాదు. అపవాది వలన, శోధకుడు వలన మనం దేని కొరకు తాపత్రయపడుతున్నాము? పాపము చేయటానికి, పాపములో పొర్లి దొర్లటానికి సాతానుగాడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. మంచి మార్గంలో నడమని కాదు, చెడ్డ మార్గంలో నువ్వు నడు. మంచి మాటలు మాట్లాడమని కాదు, చెడ్డ మాటలు మాట్లాడు. మంచి వాళ్ళ దగ్గర కూర్చోడానికి కాదు, చెడ్డ వాళ్ళ దగ్గర కూర్చో. మంచి వాళ్ళతో సహవాసం చేయకు, చెడ్డ వాళ్ళతో సహవాసం చెయ్యి. మంచి పదార్థాలు నువ్వు తినొద్దు, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే పదార్థాలే నువ్వు తిను. మంచి పానం తాగొద్దు, నీ ఆరోగ్యాన్ని ఏదైతే దెబ్బ కొడతాదో, నాశనం చేస్తుందో అవే నువ్వు తాగు అని ఏ కోణంలో చూసినప్పుడు కూడా సాతానుగాడు నిన్ను పాడు చేయటానికి నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాడు, కానీ బాగు చేయటానికి కాదమ్మా అయ్యా, కాదు. అందుకనే యేసయ్య అంటున్నాడు, వెళ్ళగొట్టండి దయ్యాలను, వెళ్ళగొట్టండి. దయ్యాలు మీ కొంపలో ఉండడం మంచిది కాదు. దయ్యాలు మీ యొక్క జీవితాల్లో, మీ ఒంటిలో ఉండడానికి మంచిది కాదు. వెళ్ళగొట్టాలి, మనము వెళ్ళగొట్టాలి. వెళ్ళగొట్టకపోతే మనం చెరపబడతాం, శోధించబడుతుంది. పదే పదే అన్ని విషయాల్లో కూడా దేవునికి వ్యతిరేకంగా నేను శోధిస్తూ ఉంటాడు, దేవునికి వ్యతిరేకంగా శోధిస్తూ ఉంటాడు. వాక్యానుసారంగా నడవకుండా బైబిల్ ప్రక్కన పెట్టు, బైబిల్తో నాకు సంబంధం లేదో అంటారా? బైబిల్తో సంబంధం లేదు. యేసయ్య అలా చెబుతారు, పాస్టర్ గారు అలా చెబుతారు, పాస్టర్ గారి మాటలు నాకు లెక్కలేదో, పాస్టర్ గారి మాటలు నేను పట్టించుకోను, వాక్యాన్ని పట్టించుకోను, నా బ్రతుకేది నాది, నేను బ్రతకలేనా అన్నట్లుగా వాక్యానికి వ్యతిరేకముగా కొంతమందిని దేవుడు సాతానుగాడు శోధిస్తూ ఉన్న కారణము చేత, ఆ శోధనకు తట్టుకోలేక ప్రియులరా చాలామంది ఏమైపోతుందో చెప్పండి? ఆధ్యాత్మికత జీవితంలోనికి దూరం అయిపోతూ ఉన్నారు. దేనికి దూరం అయిపోతున్నారు? ఆధ్యాత్మిక జీవితానికి దూరం అయిపోతూ ఉన్నారు. గమనించు ప్రియులరా, ఆధ్యాత్మిక జీవితం ఎప్పుడు నీకు దగ్గరగానే ఉంటూ ఉండాలా. నువ్వు చాలా దూర ప్రాంతాలు వెళ్ళిపోయినప్పటికీ కూడా, చిన్నాయిపాలెంలో ఉన్న నీవు చెన్నై వెళ్ళిపోయినప్పటికీ కూడా, చెన్నై ఉన్నటువంటి నీవు సింగపూర్ వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆధ్యాత్మిక జీవితం అతను దూరము కాకూడదు. నీ స్వజనులు నీకు దూరం అయిపోవచ్చు, నీకు నా అన్నవారు నీకు దూరంగా ఉండొచ్చు, కానీ ఎక్కడికి వెళ్ళినా ఆధ్యాత్మిక జీవితం అతను దూరం చేసుకున్నావా, అపవాది ఊరిలో నువ్వు పడిపోతావు. ఏసేపు అన్నలకు దూరం అయిపోయాడు, అమ్మ బాబులకు దూరం అయిపోయాడు. ఏసేపు ఏకాకిగా ఉన్నాడు. అందరికి దూరం అయిపోయిన ఆధ్యాత్మికతకు దూరం కాలేదు ఏసేపు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఉన్నత స్థాయిలో దేవుడు నిలవబెట్టాడు ఏసేపు. గమనించండి ప్రియులరా, సాతానుగాడి యొక్క ఉద్దేశం నిన్ను శోధిస్తూ ఉంటాడు. ప్రక్కోడు వచ్చి నీతో మాట్లాడిన అవసరం లేదు, ఎవడికి తెలియకుండా నీ హృదయము ప్రేరేపించబడుతూ ఉంటుంది. నీ ప్రక్క ఎవడ ఉండడు, నీ మనసు పదే 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 నీతో చెబుతూ ఉంటుంది. ఏమని చెబుతూ తెలుసా? ప్రార్థనకి వెళ్ళానా, వెళ్ళొద్దు. వాక్యం వినానా, వినొద్దు అని. ఉపవాసం ఉండమనా, ఉండొద్దు. ప్రేరేపణ. ఆదివారం మందిరానికి వెళ్ళమండే సందర్భాల్లో ఊరు ప్రయాణాలకు వెళ్ళు, ఇదిగో అక్కడ నీ కొరకు
ఏమని చెప్పండి? మేలు దాచిపెట్టి ఉంది. అక్కడ నీకు డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, నీకు పని దొరుకుతుంది, వెళ్ళు. శోధకుడు నీ ఇంటిలో వారు నిన్ను ప్రేరేపించకపోయినప్పుడు కూడా అపవాది నిన్ను శోధిస్తూ ఉన్నాడు ప్రియులరా. కానీ అపవాది నీ యొక్క ఇంటిలో ఉన్నవారు ఎవ్వరికి కనబడతలేదు. ఎందుకంటే నా భర్త ఇలా తయారయ్యాడని నువ్వు అనుకుంటావు, ఎందుకు నా భార్య ఇలా తయారవుతుందని నువ్వు అనుకుంటావు, ఎందుకు నా బిడ్డలు ఎలా తయారవుతున్నారని నువ్వు అనుకుంటున్నావు, ఎందుకు నా అత్తమామలు అలా తయారవుతున్నారు అనుకుంటున్నావు, లేకపోతే నా కన్న తల్లిదండ్రులు ఎందుకు అలా తయారవుతున్నారు అనుకుంటున్నావు. ఒక్కొక్కసారి నాకు నేనే కానీ ఎందుకు ఇలా తయారవుతున్నాను అని నువ్వు బాధపడేటటువంటి పరిస్థితి నీకు వస్తూ ఉంటుంది. ఎందుకు తెలుసా? రహస్యముగా నిన్ను అపవాదిగాడు శోధిస్తూ ఉన్నాడు. రహస్యముగా శోధిస్తున్న అపవాది నువ్వేం చేస్తుంది చెప్పండి? ఎరిగినప్పటికీ కూడా, తంత్రములు ఎరిగినప్పుడు కూడా, ఇదిగో నేను ఇది తాగుతున్నానంటే సాతన వల్లే అని తెలుసు, నేను మందిరానికి దూరం అవుతున్నాను సాతనగడ వల్లే అని తెలుసు, ఇదిగో నేను నా తిండి బట్టి, నా త్రాగుడు బట్టి ఆరోగ్యం పాడు చేసుకుంటున్నానంటే నాకు సాతనగడ వల్లే అని తెలుసు, అన్నీ తెలుసు. తెలిసిన ప్రయోజనం ఏముంది? అర్థమవుతుందా? ప్రయోజనం ఏముంది? కూర్చున్న కొమ్మ నరుక్కోవడం అంటే తెలుసు, ఆ కొమ్మతో కింద పడతానని నీకు తెలుసు, కానీ ఎందుకు నరుక్కుంటున్నావు? మూర్ఖత్వము వల్ల, అంతే కదా. కొంతమంది రే బాబు ఇలాగ నడనరా, అలా నడొద్దురా, ఇది మాట్లాడరా, అది మాట్లాడకురా, ఇది చూడరా, అది చూడొద్దురా, ఇక్కడ రారా, అక్కడికి వెళ్ళొద్దురా, అక్కడ కూర్చోరు, ఇక్కడ కూర్చోద్దురా అని చెబుతున్నప్పటికీ కూడా తెలుసు, వారికి అన్నీ తెలుసు. కానీ వారిలో ఉన్నటువంటి మూర్ఖత్వం, శోధకుడు వారిని ఏం చేస్తుంది చెప్పండి? మంచి వైపు కాదు, చెడ్డ వైపుకు నడిపిస్తూ ఉన్నాడు. అందుకనే యేసయ్య వాడికి ఒక పేరు పెట్టాడు, శోధకుడా. శోధకుడా వాక్యం అంటుంది ప్రియులారా, ఆ శోధకుడు ఎన్ని రకాలుగా నిన్ను శోధిస్తాడో తెలుసా? యేసయ్య జీవితం గురించి మనం నేర్చుకుంటున్నాం. వాడిని దేవుడు ఏమన్నాడు? శోధకుడా అని పిలిచాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అందుకని కదా 3వ వచనంలో ఆ శోధకుడు ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడమ్మా? 3వ వచనంలో ఆ శోధకుడు, 4వ అధ్యాయం 3వ వచనం, ఆ శోధకుడు అన్నాడా లేదా? అన్నాడు. గమనించండి ప్రియులారా, శోధకుడు నీలో ఉండకూడదు. దాని కొరకు నువ్వేం చెయ్యాలో వాక్యం చెబుతుంది. ఆ శోధకుని ఎలా జయించాలో వాక్యం చెబుతుంది. ఆ శోధకుడు జయించబడాలి అంటే గనుక ప్రతి వ్యక్తి సహనాన్ని కోల్పోకూడదు. వింటున్నావా సంగమా? సహనాన్ని కోల్పోకూడదు. వాక్యం అంటుంది, సాతానుగాడు ఎన్నో రకాలుగా నిన్ను మాయలో పడగొట్టాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సాతానుగాడు. కానీ మన యందుట ఉంచబడినటువంటి ఆ బహుమానములు పొందుకోకూడదని ఎంతకైనా తెగిస్తాడు సాతానుగాడు. అర్థమవుతుందమ్మా? ఎంతకైనా తెగిస్తాడు. నీ కాళ్ళ బేరానికి వస్తాడు సాతానుగాడు. ఎందుకు తెలుసా? నేను ఏమైపోయిన పర్లేదు కానీ నా గురి ఎడు తెలుసా? మానవుడు దేవుని యొద్దకు వెళ్ళకూడదు, పరలోకానికి వెళ్ళకూడదు. అందుకనే కదా 12వ అధ్యాయం హెబ్రీ పత్రికలో వాక్యం ఇలాగ చెబుతుంది 2వ వచనములో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయును దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ 2వ వచనములో మానవుని కోసం రాయబడింది, దేవుడు కోసం రాయబడింది. ఓ మానవుడా, నీ ఎదుట ఉంది బహుమానం, ఓపికతో పరిగెట్టు. ఎవరిని చూసి పరిగెట్టాలా? విశ్వాసమును కర్తయును దాన్ని కొనసాగించు అన్న యేసు వైపు చూస్తూ పరిగెట్టు. అదే వచనం చెబుతుంది, ఆయన కూడా పరిగెట్టాడు. ఎవరైనా? లోకరక్షకుడైన యేసయ్య.
ఆయన కూడా పరిగెట్టాడు. అందుకని వాక్యం అంటుంది, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి రెండు చేశాడు. అవమానం నిర్లక్ష్యపెట్టాడు, సిలువను సహించాడు. ఆ రెండు చేసిన తర్వాతే దేవుని సింహాసనం మీద ఆసీనుడయ్యాడు. మానవుని యొక్క జీవితంలో సహనము కోల్పోయేటట్లుగా చేస్తూ ఉంటాడు సాతానుగాడు. మన బ్రతుకుల్లో సహనం అనేది ఎప్పుడైతే మనము నిలవబెట్టుకోగలుగుతూ ఉంటామో గమనించండి ప్రియుల, నిలవబెట్టుకోగలుగుతూ ఉంటామో అప్పుడు సాతానుగాడు మనలను విడిచిపెట్టి వాడే పారిపోతాడు. అర్థమవుతుందా? నువ్వు పొమ్మని అవసరం లేదో. సాతానుగాడు నిన్ను శోధిస్తున్నప్పుడు కూడా, సాతాను నిన్ను పదే 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 ప్రేరేపిస్తున్నప్పుడు కూడా ఆ అపవాది యొక్క ప్రేరేపణలను లొంగకుండా నువ్వు నిలవబడిపోయావా, నువ్వు పో అనుకుండానే వాడు ఏమంటాడు, వీడి దగ్గర ఎంతకాలంలో సుఖం లేదురా, ఇంకొక కొంప చూసుకుంటే మంచిది, ఇంకొక వ్యక్తిని చూసుకుంటే మంచిది, వాడైనా నా మార్గంలోకి వస్తాడేమో, వాడైనా నా మాట వింటాడేమో, వాడైనా నా రాజ్యంలో ఒక సభ్యుడిగా వచ్చేస్తాడేమో. ఈ జ్యోతిబాబు చుట్టూ ఎంతకాలం తిరిగినా, లేకపోతే మీ పేరు పెట్టుకొని మీ చుట్టూ ఎంతకాలం తిరిగినా టైం వేస్ట్ అవుతుంది తప్ప వీడిని నా రాజ్యంలోనికి, ఏ రాజ్యం అది? సాతాను రాజ్యం, నరకానికి నేను తీసుకువెళ్ళలేను. వీడి దగ్గర నేను పెట్టుకున్న టైము ఇంకొకటి దగ్గర పెట్టుకుంటే వాడిని నేను లొంగ తీసుకుని నా మనస్సును వాడిలో పెట్టి నేను వాడిని ఒక ఆట ఆడుకుంటాను, ఇష్టానుసారంగా తిప్పుతాను. సాతానుగాడు ఎంత కుయుక్తి పరుడో ప్రియులరా. కానీ వాక్యం ఏమంటుంది చెప్పండి? సిలువను సహించాడు, అవమానం నిర్లక్ష్య పెట్టాడు. సంఘము కూడా దేన్ని నిర్లక్ష్య పెట్టాలా? అవమానం నిర్లక్ష్య పెట్టాలా? సిలువ అంటే శ్రమలను కూడా సహించాలి. నువ్వు దేవునిలో ఉన్నావంటే నలిగిపోవడానికే ఉన్నావు, సుఖపడ్డానికి కాదు. ఇప్పుడు ఎవరైనా వచ్చామా, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే సుఖ సంతోషాలతో తొలతూగిపోతూ ఉంటావు. యేసయ్యని నమ్ముకుంటే నీ బ్రతుకే ఏమైపోతుంది చెప్పండి? ఈ లోకంలో ధనవంతుడు అయిపోతావు, గొప్పవాడు అయిపోతావు అంటే అవుతే అవునుగాక. అర్థమవుతుందా? దేవుడు నీ నమ్మకాన్ని చూసి పెంచొచ్చు, హెచ్చించవచ్చు, లేకపోతే నీ నమ్మకాన్ని పరీక్షించడానికి నలగొట్టొచ్చు. అసలు యేసయ్యని నమ్ముకోవడం దేనికోసమై అంటే ఒకే ఒక మాట, పరలోక రాజ్యానికి వెళ్ళటానికి. ఆయన ఏమన్నాడు? నా మార్గము ఇరుకైనది. ఏమన్నాడు? ఇరుకైనది. ఈ ఇరుకైన మార్గంలో మనం ఎలాగా తైతిక్కలాడగలం? ఇరుకైన మార్గంలో మనం ఇష్టానుసారంగా పరిగెట్టగలమా? ఇష్టానుసారంగా బ్రతకగలమా? లేదు. బ్రతకడానికి అవకాశం లేకుండానే ఆ మార్గాన్ని దేవుడు ఇరుకు చేస్తాడు. జాగ్రత్తగా వెళ్ళురా. ఒక వంతున మీద ఇష్టానుసారంగా ఎగిరి గొంతులేస్తున్నట్లుగా చూడండి, కాలువ దాటేటప్పుడు ఒక తాడి చెట్టు వేస్తుంటాడు దాటడానికి, తాడి చెట్టు. లేదా కొన్ని చోట్ల ఈ కరెంట్ ఫోన్లు ఉన్నాయి చూసారా, తప్పడగా ఉండే, ఇప్పుడైతే రౌండ్గా వస్తున్నాయి స్తంభాలు. ఆ స్తంభాలు ఆ కాలువ మీద అడ్డంగా వేసేవాడు. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? కాలువ దాటటానికి దాని మీద నడిచేటప్పుడు ఒళ్ళు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకుంటేనే ఆ పక్కకు వెళ్ళగలడు. వంతుని మీద కళ్ళు మూసుకుని తైతిక్కలాడుతున్నట్లుగా ఈ స్తంభం మీద, తాటి బద్దు మీద తైతిక్కలాడవనుకో, సాతానుడు ఎక్కడి నుంచి తన్నుతే కిందడిపోయే పాతలలో మనం కూడా మురికి గుంటలో పడక తప్పదు. దేవుని మార్గములలో ఉన్నప్పుడు నీ యొక్క ఇష్టం నెరవేర్చుకోవడానికి కాదు, నాకు ఇష్టమైతే అదండి, నాకు ఇష్టమైతే ఇదండి అన్నట్లు కాదు. మనమందరం కూడా దైవుని యొక్క ఇష్టానికి మనము లోబడిపోవాలా. అవమానాలు వస్తాయి, శ్రమలు వస్తాయి. దాన్ని ఏం చేయాలి? మనము నిర్లక్ష్య పెట్టి ఏం చేయాలా? సహించాలి. అర్థమవుతుందా? నాకు శ్రమలు వచ్చాయి, అయినా ఇప్పటి వరకు కూడా నేను ఏం చేసి చెప్పండి, ఆ శ్రమలను బట్టి ప్రభువును స్తుతించగలిగాను.
అవమానాలు వచ్చాయి. ఆ అవమానాలను బట్టి ప్రభువును స్తుతించినప్పుడు ఆ అవమానములు నాకు ఆనందంగా ఆశీర్వాదకరంగా మార్చివేశాడు.